మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు ఏపీ సీఎం జగన్పై పలు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మీ అభిప్రాయం? ఒకటి, సునీతారెడ్డి గారు అనేక సందర్భాల్లో ఒంటరి పోరాటం చేయడం చూసాం. ఈ 5 ఏళ్లలో ఎన్నో సందర్భాల్లో మా నాన్నని చంపిన వాళ్ళని పట్టుకోండి అని ఢిల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక సార్లు తిరిగారు. కడపకు వచ్చి పోలీసుల్ని కేసు తీసుకోండి అయ్యా అంటే కేసు తీసుకోలేదు. సిబిఐ విచారణ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే అప్పుడు జరగలేదు. హైదరాబాద్కి విచారణ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తే అక్కడి నుంచి కేసు విచారణ స్టార్ట్ అయింది. అక్కడ దోషులు ఎవర్రా అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి. వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న. మళ్ళీ అదేవిధంగా ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత దీంట్లో అవినాష్ రెడ్డిని విచారణకు సహకరించమంటే విచారణకు అవినాష్ రెడ్డి సహకరించలేదని సిబిఐ తేల్చి చెప్పింది. ఎందుకు ఈ విషయంలో అవినాష్ రెడ్డి గారు అంత భయపడుతూ ఉన్నారు? ఆ రోజు అదే ఇతను చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు చంపించాడని. చంద్రబాబు నాయుడు గారు చంపించుంటే ఈరోజు కనీసం చంద్రబాబు నాయుడు గారిని విచారణకు కూడా పిలవలేదు సిబిఐ. అవినాష్ రెడ్డిని ఎందుకు పిలిచింది? అవినాష్ రెడ్డి ఆ రోజు నీ పక్కనే కదా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అవినాష్ రెడ్డి ఎందుకు విచారణకు సహకరించడం లేదు? దీనికి సూటిగా సమాధానం చెప్పు. సిబిఐ ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో ఇంకా జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఎవరు అనుకోవచ్చు? ప్రధాన కారణం ఇంకెవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని సాక్షాత్తు తన సొంత చెల్లె చెప్పింది కదా. సిబిఐ మీద కూడా ఒత్తిళ్లు జరుగుతున్నాయంటారా? సిబిఐ పైన కూడా ఒత్తిళ్లు తెస్తేనే కదా. ఎందుకంటే ఆ రోజు సిబిఐ పైన ఒత్తిళ్లు ఏ విధంగా ఉన్నాయంటే, ఆ రోజు కడపలోకి వాళ్ళ విచారణ జరిపే మంది పులివెందల ఇక్కడ ఎంక్వైరీ వెళ్తూ ఉంటే కడప నుంచి కొంతమంది రౌడీల్ని ఆ సిబిఐ అధికారులపైకి వెళ్ళి బెదిరించింది ఎవరు? సిబిఐ అధికారులపైన కడప పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసులు నమోదు చేశారు? అదేవిధంగా కర్నూలులో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వస్తే ఆ రోజు కర్నూలులో హాస్పిటల్ దగ్గర లోపల అవినాష్ రెడ్డి ఉన్నాడు, మా అమ్మకు బాగలేదని నాటకాలు ఆడుతూ ఉంటే ఆ రోజు ముందర కొంతమంది రౌడీ ముఖాలతో ధర్నాలు చేపించి లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా లేకుండా చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ రోజు ఏపీ పోలీసులు సిబిఐకి చెప్పడానికి కారణం ఏంటి? దాని వెనకాల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉంటే తప్పితే సాధారణ వ్యక్తులకి ఈ విధంగా జరుగుతుందా? ఈ కేసులో ప్రధాన నిందితుడు అయ్యి అప్రూవల్గా మారిన దస్తగిరి ఇచ్చినప్పటికీ దాన్ని ఎందుకు ముందు తెలియలేకపోతున్నారు? ఒకటి, ఇక్కడ న్యాయ వ్యవస్థలో అనేక లూప్ హోల్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ప్రాపర్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తం ఉంది కాబట్టి తేల్చలేకపోతున్నారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచే ఒత్తిడి ఉందని సునీతారెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ రోజు కూడా చెప్పారు కదా. సునీతారెడ్డి గారు వెళ్ళి డైరెక్ట్గా అన్న మా నాన్నని చంపింది ఎవరో కాస్త సిబిఐ విచారణ చేయంటే, ఒకప్పుడు ఈయనే సిబిఐ విచారణ కావాలన్నాడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు. ఇప్పుడు ఈయన సిబిఐ విచారణ గురించి అడిగితే మాట్లాడటం లేదు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ సిబిఐకి ఇస్తామంటే సిబిఐకి వద్దమ్మా అన్నాడు. ఇదంతా మన సైడ్ కామన్ కదమ్మా అన్నాడంట. ఒక తండ్రి చనిపోయి ఒక ఆడబిడ్డ ఏడుస్తూ ఉంటే ఇది కామన్ కదమ్మా అన్నాడంటే ఇతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఒంటరిగా ఆడబిడ్డ పోరాటం చేస్తూ ఉంటే ఆమెను ఎదుర్కోలేక ఈ నీతి లేని జాతి లేని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆమెకే అక్రమ సంబంధాలు అంటగట్టాడంటే ఇతను ఏ పరిస్థితిలో ఉన్నాడు? వీళ్ళ పార్టీ సోషల్ మీడియా మొత్తము ఆ రోజు హత్య చేసిన అవినాష్ రెడ్డికి జస్టిస్ ఫర్ వైఎస్ అవినాష్, జస్టిస్ ఫర్ వైఎస్ అవినాష్, జస్టిస్ ఫర్ భాస్కర్ రెడ్డి అని ట్రెండులు చేసి అదే సునీతారెడ్డి గారి పైన అక్రమ సంబంధాలు అంటగట్టిన నీచుడి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ విధంగా ఎన్నో తప్పుడు పనులు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? నీ సొంత చిన్నానికి న్యాయం చేయలేని వాడివి, నీ సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడివి నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తావు? రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏ విధంగా న్యాయం చేస్తావు? మాటికొస్తే విలువలు విశ్వసనీయత అని మాటలు చెప్పడం కాదు, చేతల్లో ఏమాత్రం చూపించావు? నీ విలువలు ఏమయ్యాయి? నీ విశ్వసనీయత ఏమైంది? నీ క్రెడిబిలిటీ ఏమైంది? నీ క్రెడిబిలిటీ బాబాయిని చంపడమా? నీ విలువలు బాబాయిని చంపిన వ్యక్తుల్ని కాపాడుకోవడమా? నీ విశ్వసనీయత సొంత చెల్లిపైన అక్రమ సంబంధాలు అంటగట్టడమా? నీ విశ్వసనీయత చెప్పు సమాధానం జగన్మోహన్ రెడ్డి, చెప్పు. సూటిగా అడుగుతూ ఉన్నాం, దీనికి సమాధానం చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్రంలో ప్రజలందరినీ నాకు ఓట్టేయండి అంటున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి.